ప్రీతమ నాయకుడు విగ్రహానికి పూలమాలతో సన్మానిస్తున్నారు. అలాగే మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి సెక్రటరియట్ లో తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. తెలంగాణ విగ్రహంలో ఎంత తెలంగాణ ఎండుకోండి మేము ఇస్లాం ఆడతాం ఇక్కడ. 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. జై తెలంగాణ. రైతుల ఐక్యత. రుణమాఫీ కుటుంబంలో ఎంతమంది ఉన్న రైతు రుణమాఫీని వెంటనే, రేషన్ కార్డు ప్రమాణికం లేకుండా రైతు రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రూపాయలు వెంటనే. 2 లక్షలు వెంటనే. రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఎన్నికల తర్వాత గాని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు రైతులు కానీ 6 గ్యారెంటీలు కానీ అనేక హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నో హామీలు. రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేసిన వాళ్ళందరూ కూడా 2 లక్షలు తీసుకున్న వాళ్ళందరూ రైతులు కూడా మొత్తం రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పినందుకు నిరసనగా ఈరోజు వరంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌరవనీయులు నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులందరికీ, గౌరవ ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజులో రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పిండ్రు? మీరందరూ రైతులంతా పోయి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తలేడు, అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ 9 తారీఖు నాడే మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తా, ఎవరంటే బ్యాంకులో తెచ్చుకోండి అని చెప్పి రైతులందరూ రైతులు చెప్పినారు. పాపం రేవంత్ రెడ్డి మాటలు నమ్మినారు.
ఇక రేవంత్ రెడ్డి చెప్తారు కదా అని చెప్పి రైతులంతా పోయి బ్యాంకులో పోయి రుణాలు తెచ్చుకున్నారు. ఒక్కొక్కరు 2-3 రుణాలు తెచ్చుకున్నారు. ఒక్కొక్క ఇంట్లో కూడా 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆయన మాటలు నమ్మిపోతే ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు? ఎన్నికలైన తర్వాత మొట్టమొదట ముఖ్యమంత్రి అన్నాడే మేమంతా లెక్క చేసినాం 46,000 కోట్లు అవుతుంది రైతులకు అందరు కూడా అని చెప్పినాడు మొట్టమొదట. తర్వాత ఏం చెప్పినాడు? ఎన్నికలప్పుడు 46,000 కోట్లు కాదు 40,000 కోట్లు అవుతుందని చెప్పినాడు. సెకండ్ టైం చెప్పినాడు. మళ్ళా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఏం చెప్పినారు? 31,000 కోట్లు అవుతుందని చెప్పినారు. మొన్న ఖమ్మం సభలో చెప్పి నేను 17,000 కోట్లు మొత్తం రైతుల అకౌంట్లో జమ చేసి రుణాలు మొత్తం మాఫ్ చేసినా ఏ హరీష్ రావు ఎక్కడున్నావు? రాజీనామా చేస్తావా? ఏట్లా దుక్కుతావా అన్నాడు. ఈ సన్యాసి ముఖ్యమంత్రిని అడుగుతున్నా, రాజీనామా ఎవరు అడుగుతారు? హరీష్ రావు కోరంగల్ అంబేద్కర్ చౌరస్తాకి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కోరంగల్ ఒక గ్రామానికి రా, గ్రామ సభ పెడదాం. మేము కూడా గ్రామ సభకు వస్తాం. ఆ గ్రామంలో ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంతమందికి మాఫ్ అయింది, ఎంతమందికి మాఫ్ కాలేదో ఒక్క గ్రామం తీసుకుందాం. ఇప్పుడు రుద్దారం గ్రామం ఉన్నది, 3,300 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. రుద్దారంలో 1,700 మాఫ్ అయినాయి. 1,790 మందికి ఇంకా మాఫీ కావాల్సి ఉన్నది. నిన్న కోర్టులో లెక్కలన్నీ తీసుకుపోయి కేటీఆర్ దగ్గర కూర్చొని తెలంగాణ భవన్లో చెప్పినాం కొడంగల్ గురించి. కోర్టు ఉమ్మడి మండలంలో 20,300 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అందులో మాఫీ చేసింది ఎంతంటే 8,700 చేసినారు. 11,300 ఇంకా మాఫీ చేయాల్సి ఉంది. అంటే 35%, 36% రుణమాఫీ చేసినాడు. కానీ మొత్తం మాఫీ చేసిన ఈ హరీష్ రావు రాజీనామా చేయాలి, ఏట్ల దుంకాలన్నాడు. ఇప్పుడు ఎవరు దుంకాలి? ఏట్లా? రేవంత్ రెడ్డి దుంకాలా? హరీష్ రావు దుంకాలా? ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. సిగ్గు చేరం ఉంటే కోడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముక్కు రాయాలి. అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి రైతు రుణమాఫీ చేయకపోతే. అదే కాకుండా ఈరోజు 6 గ్యారెంటీలు అన్నాడు. ఎవరికైంది? అవ్వదాతలకు మీకు 2,000 వస్తున్నాయి, మా గవర్నమెంట్ వస్తే మీకు 4,000 ఇస్తామని చెప్పింది అవ్వదాతలకు. ఈరోజు ఆ కోడళ్ళకేమో 2,500 ఇస్తాడు, అత్తలకు 4,000 ఇస్తాడు. అదే కాకుండా ఈరోజు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు నేను తులం బంగారం ఇస్తాను. తులం బంగారం ఎక్కడ పోయింది? 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది? కేసీఆర్ కిట్ ఎక్కడ పోయింది? ఈ విధంగా మభ్యపెట్టి 6 గ్యారెంటీలను చెప్పి మోసం చేసి మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వేసింది మొత్తం 7,000 కోట్లే. 17,000 కోట్లు అని చెప్పింది ఖమ్మంలో. కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఒకటి మాట్లాడతారు. ముఖ్యమంత్రి నిన్ననే ఉత్తమ్ భట్టి విక్రమార్క చెప్పినారు మేము జమ చేసింది 7,000 కోట్లు, ఇంకా 10,000 కోట్లు జమ చేయాలని చెప్పినాడు. ఆయన వేసింది ఎంత అంటే ఇప్పటి వరకు వేసింది 7,000 కోట్లే రైతులకు రుణమాఫీ చేసినాడు. 46,000 కోట్లు ఎక్కడ, 7,000 కోట్లు ఎక్కడ, ఇంకా ఈ మిగిలిపోయిన డబ్బులన్నీ వేస్తే తప్ప రైతుల రుణాలు మాఫీ కావు. నేను ఇలా కోరిక చెప్పినాం, నీ కాన్స్టిట్యూషన్ బయట లెక్కలన్నీ బయట పెట్టినాం. కోరిక మండలనే 12,000 మందికి ఇంకా బాకీ ఉన్నారు. ఇప్పుడే చెప్పినారు ఈ 4 మండలాలకు సంబంధించి 52,000 మంది రుణాలు తీసుకుంటే చేసింది 18,000, ఇంకా 32,000 మందికి ఇక్కడ రుణాలు మాఫీ కావాల్సి ఉంది. కొడంగల్ లెక్క చెప్తాను నీకు ఎక్కడో రాలేదా? పెద్ద మాటలు. కేసీఆర్ సన్యాసి అంటాడు, హరీష్ రావు సన్యాసి, నువ్వు దుంకబెట్టాడు. ఎవరు సన్యాసి? రుణమాఫీ చేయనందుకు ముఖ్యమంత్రి సన్యాసి తప్ప నువ్వు చేసే వరకు వదిలిపెట్టాం. రైతుల తరఫున 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. నీవు నీ మేలు వంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేపిస్తామని తెలియజేస్తున్నాను. మరి ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు ఏమన్నా సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా మోసం చేసి ఏం చేస్తాం? మనం మోసం చేసి ఏం చేస్తాం? చీటింగ్ కేసు పెడతాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు ఏం పెట్టాలి? మనం రుణమాఫీ చేయలే, 6 గ్యారెంటీలు అమలు చేయలే. అందుకే మనం అందరం ఇప్పుడు అప్లికేషన్ రాసినాం. ఇక్కడ నుంచి ధర్నా అయినాక చక్కగా పోలీస్ స్టేషన్ సిఐకి పోయి ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టమని మనం అప్లికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అక్కడ అందరం కూడా రైతులను రుణమాఫీ చేయలేవు, అవ్వదాతలకు 4,000 పెన్షన్ ఇవ్వలేవు, కోడళ్ళకు 2,500 పెన్షన్ ఇవ్వలేవు, తులం బంగారం ఇవ్వలేవు. కాబట్టి మనందరూ కూడా
చక్కగా ర్యాలీ పోయి పోలీస్ స్టేషన్లో సిఐ గారు కంప్లైంట్ ఇద్దాం, ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలని చెప్తాం. అదే కాకుండా ఇక కొడంగల్ నేను ముఖ్యమంత్రి అయితే పాపం ఇక్కడ ఉన్న అంత ప్రజలందరూ కూడా మీకు అందరూ తెలుసు, 5 ఏళ్ళు నేను ఎట్లా పని చేసినా, ఏ గ్రామాలకు వచ్చినా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉన్నా, పొద్దున వస్తే రాత్రి వరకు మీకు అందరికి అందుబాటులో ఉన్నా. ఇక మరి ఇప్పుడు ప్రజలకు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకే గతి లేదు, ముఖ్యమంత్రి కలవాడు, ఆ ఇన్ఛార్జ్ ఉన్న తిరుపతి రెడ్డి తిట్టి తోలిస్తే ఎవరు పోతారో తిట్టడం, కాంగ్రెస్ నాయకులకే గతి లేదు, ప్రజలకేం గతి ఉంటుందని చెప్పి కొడంగల్ ప్రజలకు ఏం గతి ఉందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనం చాలా మంచి పనులు చేసినాం, అభివృద్ధి చేసినాం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారని చెప్పి ముఖ్యమంత్రిని గెలిపిస్తే మనకి ఏం చేస్తా ఉన్నాడు, ఫార్మా కంపెనీలు తీసుకొస్తా ఉన్నాడు, మంచి మంచి కంపెనీలన్నీ మహేశ్వరం పెడతాడంట, మనకేమో పొల్యూషన్ వచ్చే కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, తాండూలో చూసినా సిమెంట్ కంపెనీ అంటే పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తుంది. 4 కంపెనీలు తాండూలో ఉన్నాయి. భారతదేశంలోనే ఢిల్లీ తర్వాత పొల్యూషన్ ఉన్నది ఎక్కడంటే తాండూలోనే. మరి ఇప్పుడు కొడంగల్ కూడా ఆ విధంగా మారబోతా ఉంది. ఇక్కడ ఒక 15 ఎకరాల ఒక కంపెనీ ఉంటేనే మండలం మొత్తం పొల్యూషన్ జడ్చలో ఇక్కడ ఇప్పుడు నవీన్ రెడ్డి గారు చెప్తారు. కొత్తూరులో ఒకటే కంపెనీకి మండలం మొత్తం పొల్యూషన్ వచ్చింది. మళ్ళీ 3000 ఎకరాల ఫార్మా కంపెనీ వెళ్తే కొడంగల్ మొత్తం కూడా నీళ్లు తాగడానికి రావు, మంచి నీళ్లు దొరికాయి, పశువులకు గడ్డి దొరకదు, పంటలు పండాయి, పెద్ద ఎత్తున నష్టపోతారు. మీరు అందరూ కూడా గమనించాలి, రైతులందరూ సోదరులందరూ కూడా. ఫార్మా కంపెనీలు ఒకవేళ పెడితే కొడంగల్ మొత్తం శ్మశానంగా మారిపోతుందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. తీవ్రంగా అడ్డుకోవాలి వాటిని, మనందరం కూడా అడ్డుకుంటాం, మీ ఎంబడి కూడా పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి చూసినారు మీరు, పెద్ద ఎత్తున పనులు మొదలైపోయినాయి. 80% పనులు కంప్లీట్ చేసినాం. అక్కడ కరువైన రిజర్వాయర్ కట్టినాం. అన్ని రిజర్వాయర్లన్నీ కంప్లీట్ చేసుకొని ఈ ఎన్నికలైన తర్వాత కాలువలు పిలిచి టెండర్ పిలిచి కాలువలు తగ్గి కొడంగల్ నిలిద్దామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించినాడు. ఒక 3-4 వేల కోట్లతో అయితే కాలువలు అయిపోతాయి. దానిలో మనకు వచ్చేది కొడంగల్కి ఎంతంటే 1,49,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది ఉండే పాలమూరు రంగారెడ్డి ద్వారా. అత్యధికంగా నీళ్లు కొడంగల్ మహబూబ్నగర్ జిల్లాలో మనకే వస్తుండే, కానీ కక్షతో దాన్ని ఆపేసినారు. పాలమూరు రంగారెడ్డి కట్టొద్దు, కేసీఆర్ పేరు వస్తుంది, దాన్ని పక్కన పెట్టి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతామని కొత్తగా పెట్టుకున్నాడు. 4,000 కోట్లు అని చెప్పి కొత్తగా పెడితే మాకు ఆనికేసుకు వచ్చే ఎంతంటే మొత్తం అన్ని మండలాలు కలిపి 40,000 ఎకరాలు. 1,49,000 ఎకరాలు ఎక్కడ, 40,000 ఎకరాలు మీరు అందరూ ఆలోచించాలి. ఏ మండలానికి కూడా ఒక 10,000 ఎకరాలకు ఎక్కువ నీళ్లు రావు. ఎందుకంటే ఇదంతా కమిషన్ల కోసం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం కానీ కమిషన్లకే, ఫార్మా కంపెనీలు కూడా కమిషన్ల కోసం మన దగ్గర తెచ్చి పెడతా ఉన్నారు. మహేశ్వరంలో కానీ ముచ్చింతలో కానీ ఇబ్రాహపట్నంలో 12,000 ఎకరాలు అక్కడ ఫార్మా కంపెనీకి అప్లై చేసింది గత ప్రభుత్వం. వాటినన్నిటికీ కూడా కంపెనీలు పెట్టి మొన్న అమెరికా పోయి వాళ్ళ సోదరుల పేరు మీద కంపెనీలకు అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ 12,000 ఎకరాలు అక్కడ వాడుకొని మన కొడంగల్ ప్రజలు అమాయకులు కాబట్టి ఆ ప్లేస్ లో 3,000 ఎకరాలు ఇక్కడ తీసుకొని ఫార్మా కంపెనీలు పెడతామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ గమనించాలి, ఫార్మా కంపెనీలు మనం అడ్డుకోవాలి. ఫార్మా కంపెనీలు వచ్చే వరకు కూడా పోరాటం చేద్దాం. రైతులకు కూడా 2 లక్షల రూపాయల రైతు ప్రతి ఒక్క రైతుకు, ఇక్కడ ఉన్న కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేద్దాం. గ్రామాలలో పోయి గ్రామ సభలు పెడదాం, మండలాల్లో గ్రామ సభలు పెడదాం. పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులకు అందుబాటులో ఎంబడి ఉండి ప్రభుత్వం మెడలు వంచి, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెడలు వంచి రైతులకు రుణమాఫీ చేసే వరకు ఎంబడి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రుణమాఫీని వెంటనే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు వెంటనే 6 గ్యారెంటీలు వెంటనే 2 లక్షల రైతులకు రుణమాఫీలు వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ వెంటనే 6 గ్యారెంటీలు వెంటనే 6 గ్యారెంటీలు వెంటనే రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. ఇదే రాజ్యం, ఇదే రైతుల రుణమాఫీ, ఇదే రాజ్యం, ఇదే
రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రూపాయలు వెంటనే రైతులకు రుణమాఫీలు వెంటనే రైతులకు రుణమాఫీలు వెంటనే రైతులకు రుణమాఫీలు వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీలు వెంటనే రైతులకు రుణమాఫీ 2 లక్షలు వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీలు వెంటనే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు వెంటనే 2 లక్షల రైతు